వాళ్ళు పెట్టిన సంక్షేమ పథకాలు కొన్ని కొన్ని అమలు చేసుకుంటూ రావడంతో పాటు గ్లోబల్ సమ్మిట్, అందాల పోటీలు, అలాగే మొన్న ఫుట్బాల్ మ్యాచ్లు ఇవన్నీ కూడా రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి అన్నింటినీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీతో స్టార్ట్ చేద్దాము శ్రీనివాస్ గారు. సో 2025 కాంగ్రెస్ పార్టీకి ఎలా అనిపించింది, ప్రభుత్వానికి ఎలా ఉంది, ఓవరాల్గా 25 ఎలా ఉంది? 2000 మొట్టమొదటిగా మీకు, మాతో ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా యోయో టీవీ వీక్షకులకు అందరికి కూడా అందరికీ రాబోయే ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధానంగా 2025 కాంగ్రెస్ పార్టీకి చాలా సంతోషంగా ఆసక్తికరంగానే గడిచింది. ఎందుకంటే మేము మొన్న రీసెంట్గా జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లోనే కానివ్వండి, అంతకుముందు జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కానివ్వండి, అనేక అంశాల్లో రాజకీయంగా విజయం సాధించడమే కాకుండా ఇక్కడ రేజింగ్ తెలంగాణ అన్న అంశాన్ని పోయిన సంవత్సరం స్టార్టింగ్లో తెచ్చినటువంటి అంశం, అంటే పోయినసారి తెలంగాణ మొదటి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ వచ్చిన సందర్భంగా చేసినటువంటి వారోత్సవాలు, దాంట్లో భాగంగా రేజింగ్ తెలంగాణ అన్న అంశాన్ని ముందుకు తెచ్చిండ్రు. కరెక్ట్ ఒక సంవత్సరం పూర్తయింది. దీని లోపల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి, గ్లోబల్ సమ్మిట్స్, అనేక దేశాల నుంచి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి మార్గాన్ని సుగమనం చేయడం, అదేవిధంగా ఇక్కడ ప్రపంచ స్థాయి హైదరాబాద్ దీని స్థాయి పెంచడం కోసం ఏర్పరిచినటువంటి అందాల పోటీనే కానివ్వండి, అదేవిధంగా మన ఫుట్బాల్కి సంబంధించింది అంటే ప్రైడ్ హైదరాబాద్, దీన్ని రేజ్ చేయడానికి ఒక గ్లోబల్ సిటీగా హైదరాబాద్ని మార్చడానికి జరుగుతున్నటువంటి కృషిలో భాగంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే సన్న ఒడ్లకు, రైతులకు అందరికి కూడా మద్దతు ధర ఇవ్వడం, అదేవిధంగా ప్రజలందరికీ సన్న బియ్యాన్ని ఇవ్వడం, ఇవన్నిటిని మించి అందరికీ, అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేయడం, వైట్ రేషన్ కార్డ్స్. అదేవిధంగా చాలా వరకు ఒక 10-12 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఇండ్లు, ఎవరైతే పేద ప్రజలు ఇండ్లు కట్టుకోవడానికి నోచుకోలేదో, 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఏదైతే ఇండ్లు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని, అవన్నీ ఇస్తామని 10 సంవత్సరాలుగా ఆగి ఉన్నటువంటి జనాలకు ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి చాలా ఊళ్ళలో గృహప్రవేశాలు కూడా అవ్వడం జరుగుతుంది. వాటిని ఒక మొదటి దశ కార్యక్రమం పూర్తి అయ్యేటువంటి దశలో ఉన్నది. ఇంకా చేయాల్సినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మా ముందు ఉన్నా ఒక్కొక్కటిగా ముందుకు తీసుకుపోతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నా కూడా దాని ముందుకు అన్ని వీటిలో సర్వతోముఖాభివృద్ధి రాష్ట్రాన్ని తేవడం కోసం ఇటు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లోనే కానివ్వండి, ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి వాటిలో అంతకుముందు పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి రుణమాఫీ, 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ, 10 సంవత్సరాల్లో వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి కేవలం 2 సంవత్సరాల కాల పరిమితి లోపల 2,22,000 కోట్ల రూపాయలు రుణమాఫీని ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇవ్వంగా ఇంకా మిగిలిపోయిన ఈ సంవత్సరం ఇవ్వలే సార్, మాకు కొద్దిగా అవకాశం ఏంటి సార్. అయితే మేము దీంట్లో ఇంకా ఉన్నాయి, చేయాల్సిన కార్యక్రమాలు అనేక ఉన్నా కూడా తర్వాత రైతు భరోసా కూడా ఈ సంవత్సరం దాన్ని కొంచెం సరళీకృతం చేసి అందరికీ అందే విధంగా రైతు భరోసా కూడా ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అన్ని సంక్షేమాన్ని ఒక విడత ఈ సంవత్సరం, అంతకుముందు ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక విడత ఇచ్చింది. పాతది రైతు బంధు, దాన్ని రైతు భరోసాగా మారిన తర్వాత ఒకసారి ఇవ్వడం జరిగింది. రెండోసారి ఇవ్వడానికి ఇప్పుడు ప్రణాళిక సిద్ధమవుతోంది. అంటే ఒక సర్వతోముఖాభివృద్ధి రాష్ట్రాన్ని చేయడం కోసం సంక్షేమాన్ని సిద్ధం చేసుకునే లోపల సంవత్సరం గడిచిపోయింది. 2 సంవత్సరాలు. ఒకటి ఏంటంటే 10 సంవత్సరాల విధ్వంసం తర్వాత ఏర్పడ్డ ప్రజాపాలన, దాన్ని సరి చేసుకోవడానికే సమయం పట్టింది. ఎందుకంటే 20వ తారీఖు జీతాలు ఇచ్చే దగ్గర నుంచి 1వ తారీఖు జీతాలు ఇవ్వడం, అక్కడి నుంచి అనేకమైనటువంటి సంస్కరణలు దాన్ని పద్ధతిగా చేయాల్సి వచ్చింది. చేసే వరకు ఇక్కడి వరకు వచ్చింది. బలమైన ప్రతిపక్షం దాన్ని ఏ విధంగా ఏ క్షణాన ఎట్లా పార్టీని పెంచాలని అనేకమైనటువంటి రాజకీయ వ్యూహాలు, కుట్రలు జరుగుతున్న సమయం లోపల నిలదొక్కుని, ఆర్థికంగా నిలదొక్కుని, రాజకీయంగా నిలదొక్కుని పార్టీ మీద, అదేవిధంగా పూర్తి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి పట్టు సాధించి 25వ సంవత్సరం
విజయవంతంగా పూర్తి చేసి 26వ సంవత్సరం లోపల 25 ఈ రాష్ట్రాన్ని 2025 పూర్తి చేసుకొని 2026 2026లోకు ఒక ఆశాజనకమైనటువంటి వాతావరణంతో ఈ రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో అన్ని విధాలుగా వ్యవసాయకంగా పారిశ్రామికంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతోటి ఒక అంకిత భావంతో ముందుకు పోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. దీంట్లో ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే బీసీ కులగణన, తర్వాత జరిగినటువంటి ఉద్యమాలు, జరిగిన కోర్టు పరిణామాలు, ఇవన్నీ కూడా మనం రివ్యూలో చేసుకోవాల్సినటువంటి ప్రధాన అంశాలు. ఎందుకంటే 42% ఇవ్వడం కోసం ఒక సాహసోపేతంగా జీవోలను తెచ్చి ఎన్నికలు పెట్టే నోటిఫికేషన్ వరకు పోయి దానికి వచ్చినటువంటి లీగల్ అంశాల మీద వెనక్కిపోయి మళ్ళీ ఎన్నికలు నిర్వహించడం, మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సన్నద్ధమవుతుంది. అంటే దీనికి అనేకమైనటువంటి మార్పులకు కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం. సరే, కేంద్రం నుంచి కానివ్వండి, ప్రతిపక్షాల నుంచి కానివ్వండి, సరైనటువంటి సహకారం అందకపోయినా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడమే కంకణబద్ధుడై ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు, పార్టీని ప్రజల లోపల స్థిరం చేసేటువంటి కంకణబద్ధమైనటువంటి మా మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో ఈ దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకుపోవడానికి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓట్ చోరీ అంశాన్ని దేశవ్యాప్తంగా చేసి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఎన్నికల్లో గెలుస్తుంది, ఇది ఒక టెక్నికల్ మ్యానిపులేషన్ చేసుకుంటూ వీళ్ళకి ఎన్నికల్లో గెలుస్తున్న అంశాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రచారం చేయడం కూడా జరిగింది. అది కూడా ఒక ముఖ్యమైనటువంటి సంఘటన. అనేక సంఘటనలు, అనేక వాటితోటి మిశ్రమంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మాత్రం ఆశాజనకంగా, సంతోషకరంగా గడిచిందని చెప్పుకోవాలి. దీంట్లో ముఖ్యమైనటువంటి మా సీనియర్ నాయకులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు వారు మరణించడం, ఈ విధమైన విషాదమైనటువంటి సంఘటనలు ఉన్నా కూడా సంతోషంగా గడిచిందని చెప్పుకోవాలి. ఇంకా ముందుకు పోయేటువంటి దానిలో ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి కంకణబద్ధులమే ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్. సో రామరెడ్డి గారు, మీరు జాతీయ పార్టీ కాబట్టి సెకండ్ మీతో స్టార్ట్ చేద్దాము. సో బీజేపీ పరంగా చూసుకుంటే ఓవరాల్గా 2025లో సరే జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా మొన్న బీహార్లో